ఓం గణేశలో ఏం రాబోతుందంటే మనుషులై ఉండే మనలో మన మధ్య మనోభావాలు చాలా దెబ్బతింటా ఉంటాయి. సో అలాంటిది దేవుడు మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటుందో చూపించడానికి ధనాథన్ ధనరాజ్ అన్న అండ్ టీం రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెమ్. అరే నరేష్, హ్యాపీ వినాయక చవితి రా. హ్యాపీ వినాయక చవితి రామ్ ప్రసాద్. అన్నయ్యరా దారిలో ఉంది, వస్తదిలే. సరిపడా చందాలు అడుకుందాం. వందనా చందా ఎంత ఇచ్చినా పర్వాలేదా? ఎంత ఇచ్చినా పర్లేదమ్మా. పూజలు బాగా చేస్తారా? 100 ఇచ్చిందిరా. పూజలు బాగా చేస్తావమ్మా. పొద్దున సాయంత్రం చేస్తారా? పొద్దున 2 పూజలు చేస్తాం. ప్రసాదాలు పెడతామమ్మా. డీజే ఉందా? ఇగో తీసుకో. అదేట్రా 100 ఇచ్చి 1000 అడుగుతుంది. కావ్య చూడరా ఎంత అందంగా ఉందో. ఆ కలుపు పువ్వులు, చెవులు, శంఖాలు, చందా ఏమైనా ఉంటే ఇస్తే. ఓహో అమ్మాయిలకు నిజాలు చెప్తే చాలా ఇష్టం రా. నిజం చెప్పు, డబ్బులు ఎక్కువ వచ్చే. ఖచ్చితంగా ఇస్తారు. ఏరా చందా, ఈ మొక్కను చూసుకున్నావే ఎలా ఉంటది? యాక్టింగ్ పనికి మాలదానా? నిజం చెప్పా చందా. బేసిక్ గా నేను 5000 ఇద్దాం అనుకున్నా, కానీ నీకు ఈ 5000 కాదు, ఈ 5000 కరెక్ట్ రా. నిజాలు చెప్పొచ్చు కానీ పచ్చి నిజాలు చెప్పకూడదు ఇప్పుడు. చంద పట్టుకో సార్. కొంచెం ఎంతో ఎందుకంటే వాడు ఇలా చందాలు వేసుకొని ఇల్లు కట్టాడు. ఈ పర్ఫార్మెన్స్ కి అందించిన తప్పులేదు. మహాప్రసాదం పూజకి పెద్దలు పిలుద్దాం. సార్ రండి సార్. పూజ సంగతి తర్వాత కొంచెం నాకు ప్రసాదం పెట్టవా? ప్రసాదమా అండి? లేదండి. విగ్రహ దాతంరా నేను, నాకు ప్రసాదం లేదా? అంటే దేవుడు తినేసాడండి. ఎవరికి చెప్తావరా ఈ సొల్లు? దేవుడికి నైవేద్యం పెడతాం కానీ మనమే తింటాం, నాకు తెలీదా? ప్రసాదం నాకే లేదా? ప్రసాదం చూడాలి కదా. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. నువ్వే తిన్నావని చెప్పు, ఎవరు నమ్మట్లేదు. చెప్పు. దేవుడు తిన్నాడన్నారు, తినలేనట్టుంది అసలు. బాబు ఎవరు నువ్వు? ఉన్నావా అన్నారుగా, ఉన్నానని చెప్పడానికి వచ్చాను. వినాయకుణ్ణి. ఏది మొహం మీద ఎందుకు అసలు? మీరే మానవులు ఎన్నో ఫేసులు మారుస్తుంటారు. దేవుణ్ణి నేను ఫేస్ మార్చలేదా చెప్పు? తొండం లేదు, దంతం లేదు, కనీసం బొజ్జ వెనకటంటారు, బొజ్జ కూడా లేదు కనీసం. నేను వినాయకుడిని నువ్వు నమ్మట్లేదు కదా? అస్సలు నమ్మ. నేను రాత్రి మీ ఆవిడ నిద్రపోయిన తర్వాత నువ్వు 2 గంటలు ఫోన్ మాట్లాడావు, 3 గంటలు వాట్సాప్ చాటింగ్ చేసావు. ఈ విషయాలన్నీ చెప్పమంటావా కావ్య? మీరు దేవుడు నాకు అర్థమైంది. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ రూపంలోనే రావచ్చు కదా స్వామి. మీరే నానా రూపాలతో నన్ను తయారు చేశారు కాబట్టి ఈ రూపాన్ని ఎన్నుకున్నాను. కానీ సిటీలో వినాయక చవితి బాగా చేస్తున్నాం, చూసారా మొత్తం అంతా? మీరు కూడా ఒకసారి చూడండి. ఏంటి నాయన అది? క్రికెట్ ఆడుతున్న వినాయకుడు. నేనేమన్నా T20 ఆడుతున్నాను. పైన నా గ్రౌండ్ వదిలేసి కింద నేను వచ్చి ఎందుకు ఆడుకుంటాను చెప్పు? అంటే మీరు పాపాలని క్రికెట్ బ్యాట్ తో కొట్టినట్టు కొడతారేమో అని. మీరు మానవులు కాదు నాయన, మానవులు. ఏంటి నాయన అది? అదే ల్యాప్టాప్ పెట్టుకుని వినాయకుడు వర్క్ చేసుకుంటాడు. నేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా. కరోనాలో నా జాబ్ ఏమన్నా పోయిందా? నెక్స్ట్. అవును నాయన, నా వాహనం ర్యాట్ గాని ఈ ర్యాట్ కాదు కదా నాయన. రేపో మాపో నాకు లైసెన్స్ లేదని అరెస్ట్ చేసి ఖైదీగా చేసి ఖైదీ వినాయకుని కూడా పెట్టేస్తారు మీరు. ఇలా రకరకాలుగా కాకుండా అలా ఉన్న విగ్రహం పెడితే నేను ఎంత ఆనందిస్తాను చెప్పు? కాదండి, మీకు అంగరంగ వైభోగంగా భజనలతోటి ఏదో అన్నారమ్మా. అంగరంగ వైభోగంగా భజనలతోటి మీకు పూజలు చేస్తున్నాం కదా. ఎక్కడ? మీ ముందు. జయ జయ శుభకర వినాయక అని పాట పెడతారేమో అనుకుంటారు, కానీ మీరు జల జల జలపాతం. నాకెందుకు నాయన జలపాతం? ఇంత బెల్లం పాకం పెడితే సరిపోతుంది కదా.
మంచి పాట రావయ్య బొజ్జ గణపయ్య అని పెడతారు అనుకుంటున్నాను. మరి మీరు రాను ముంబైకి రాను అని ముంబై డాన్సర్ తీసుకొచ్చి చేపిస్తున్నారు. స్వామి ఖైతాబాద్ దగ్గర ఫోటోలు తీస్తారు కదా స్వామి. స్వామి ఖైరతాబాద్ ఒక్కటి కూడా నోరు తిరగట్లా వాడికి. స్వామి నాదొక ప్రశ్న ఉంది, సమాధానం చెప్తారా? చెప్పను. ఇంకొకసారి అడిగితే చెప్పనని కూడా చెప్పను. అదిగా స్వామి, ఇప్పుడు నేను అంటే బెస్ట్ యాంకర్ అవ్వాలి అని చెప్పనంటే ఏం చేయాలి? ముందు యాంకర్ అవ్వాలి. అదే ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి మరి? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? స్పెట్స్ అయితే స్టైల్ గా పెడతా కదా. కళ్ళజోడు షాప్ లో రోజుకు 200 మీద పెడతారు, అదందరూ యాంకర్లు అయిపోతారా? స్వామి నాకు ఒక విషయం తెలుసుకోవాలండి. అంటే మీరు వచ్చే ముందు అన్నారు కదా రాత్రి 12 తర్వాత రాంప్రసాద్ ఎవరితో మాట్లాడాడు, కొంచెం చెప్పండి. అది నేను ఈ గెటప్ తీసిన తర్వాత ఇప్పుడైతే చెప్పలేదు. స్వామి నన్ను మీరే కాపాడాలి స్వామి. ఆల్రెడీ ఒకసారి నేను ఒకసారి బాబు గారు కాపాడా, ఇంకేం కాపాడుతాను చెప్పు. నాకు వరం కావాలి స్వామి. అబ్బా నీకు వరం అంటే అన్నవరం అంటావు, భీమవరం అంటావు, మళ్ళీ స్వామి గన్నవరం అంటాను. ఈ వినాయకుడు కూడా నీ ఈగో ముందు తలదించాడు, వెళ్ళిపోనాయన. జై గణేష. స్వామి ధనరాజ్ గారు ఫ్యూచర్ లో డైరెక్టర్ అవుతారండి. గొప్ప దర్శకులు అవ్వాలంటే గొప్ప నిర్మాత దొరకాలి. గొప్ప నిర్మాత దొరకాలంటే మనం నిర్మాతగా ఉండకూడదు. ఒక 3 తీసే తెలుసుకున్నారు స్వామి. అంటే ధనరాజ్ ఎప్పుడు డైరెక్టర్ అవడం? డైరెక్టర్ అవుతాడు, నిర్మాత అవ్వకుండా ఉంటాడు. వేగలేకపోతున్నాను స్వామి. తనతోటి కిచెన్ లోకే పంపిస్తుంది, కుక్కర్ లో అన్నం ఉడికించమంటది, అక్కడే ఉండిపోమంటుంది స్వామి. ఏంటిది అసలు? ముందు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, దానికన్నా ముందు నువ్వు బతుకున్నావు. వాళ్ళకి గనక కాలిందంటే కుక్కర్ లో ఉడకబెట్టేస్తున్నారు నాయన. ఆలిని ఆలిగా చూసుకోకపోతే భద్రకాళీలు అవుతారు. అవసరమా చెప్పు? ట్రెండ్ని ఫాలో ఉన్నాయన, లేకపోతే ఇన్స్టాలో నిన్ను చూడాల్సి వస్తుంది. వెల్ స్వామి థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చారు పేమెంట్ లేకుండా. ఏదైతేనే ఈ వినాయక చవితిని మనం అందరం కూడా చాలా గ్రాండ్ గా జరుపుకొని మట్టి వినాయకులను పెట్టుకొని అందరూ కూడా నీట్ గా ఈ 11 రోజులు 15 రోజులు 9 రోజులు మంచిగా గడపాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ మనుషులు మాకు అర్థం కాదు కాబట్టి ఈ ధనరాజు రూపంలో ఈ గెటప్ వేసుకుని వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఈ వినాయక చవితి నుంచి అందరూ కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. అన్నా ఫస్ట్లీ వెరీ 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 హ్యాపీ. మీరు జబర్దస్త్ స్టార్టింగ్ లోని జ్యోతిష్యం చెప్తూ ఒక సెకండ్ స్కిట్ థర్డ్ స్కిట్ చేశారు కదా, అది నాకు ఆ స్కిట్ గుర్తొచ్చింది అన్నమాట. సో లెట్ మీ స్టార్ట్ విత్ బాబు గారు. బాగా చేసావు ధనరాజ్. థ్యాంక్ యూ సార్. ఇంకా గుర్తుంది నాకు ఆ స్కిట్. జబర్దస్త్ లో కదా సార్? యా యా నైస్. థ్యాంక్ యూ బాబు గారు. యాక్చువల్లీ ఏంటంటే ఇలా చాలా కాలం అయింది మీరు బాగా చేశారని మీరు మెచ్చుకోవడం, థ్యాంక్స్ అని మేము చెప్పడం. ఇదంతా కరెక్ట్ అక్కడే కనెక్ట్ అవుతుంది యాస్టీస్ గా చేస్తుంటే. గుడ్ రామ్ ప్రసాద్ అండ్ నరేష్. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమాజీ అన్న. చాలా చాలా బాగుందండి. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. మెమరీ పవర్ గానీ కాన్సన్ట్రేషన్ గానీ. సో రామ్ ప్రసాద్ గురించి చెప్పక్కర్లే, ఇంకా చాలా ఎంటర్టైనింగ్, చాలా బాగుంది.